హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి నీట్ యూజీ ఆంధ్రప్రదేశ్లోని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఈ ఇయర్కి 2024 అనేది క్లియర్ కట్గా వీడియోలో అయితే మనం మాట్లాడబోతున్నాం. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. అలాగే మీకున్న డౌట్స్ అండ్ క్వైరీస్ కూడా క్లియర్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ యూనిక్ వ్యూవర్స్ వచ్చేసరికి 18,000 ప్లస్ ఉన్నారు, అండ్ అలాగే రిటర్నింగ్ వ్యూవర్స్ 6,000 ప్లస్ ఉన్నారు. మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, రిటర్నింగ్ వ్యూవర్స్ 6,000 ప్లస్ ఉంటే ఇక్కడ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు. సో ఒకసారి చూడండి, మా నుంచి మీకు ఏమైనా యూస్ఫుల్ కంటెంట్ మా ఈ కంటెంట్ మీకు ఏమైనా వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఏపీ క్వాలిఫైడ్ లిస్ట్ ఈజ్ రిలీజ్డ్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అనాలిసిస్ అనమాట. సో మీరు అడగచ్చు, లైక్ నిన్న రిలీజ్ అయింది క్వాలిఫైడ్ లిస్ట్ కదా, ఆ క్వాలిఫైడ్ నుంచి మనం ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పొచ్చా చెప్పకూడదా, ఎందుకు చెప్పొచ్చు ఎందుకు చెప్పకూడదు, అసలు ఏంటి మీరు దేని బేసిస్ మీద చెప్తున్నారని అడిగితే నిన్న రిలీజ్ అయింది మాత్రం క్వాలిఫైడ్ లిస్ట్ అండి. బట్ ఏంటంటే దీని నుంచి మనం ఎక్స్పెక్టెడ్ ఒక కట్ ఆఫ్ యాక్యురేట్గా అయితే మనం చెప్పలేము. బట్ ఏంటంటే మనం ఒక అజంప్షన్కి అయితే రావచ్చు అనమాట. సో మనకి ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ మార్క్స్ ఎప్పుడు చెప్తామంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత చెప్తాం ఆబ్వియస్లీ. బట్ దీని నుంచి ఏంటంటే నిన్న వచ్చిన దాని నుంచి మనం ఒక సెక్యూర్ ఒక మంచి స్కోర్, లైక్ ఏంటంటే ఈ స్కోర్లో వస్తే కనుక మనకు సీట్ వస్తుంది కన్ఫామ్గా అనే ఒక అజంప్షన్కి అయితే మేము వచ్చి దాన్ని లాస్ట్ ఇయర్ అనాలిసిస్ మీద బేస్ చేసుకుని మీకు ఇదైతే తయారు చేయడం అయితే జరిగిందనమాట. సో లాస్ట్ ఇయర్ అనాలిసిస్ మీరు ఎలా చేశారు అని అడిగితే, లాస్ట్ ఇయర్ మనకి కట్ ఆఫ్ ఎంతవరకు అయితే ఆగిద్దో కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది కదండి, ఆ మార్క్కి లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ ఉందో చూసి ఆ ర్యాంక్కి ఈ ఇయర్ ఎంత మార్క్ ఉందో చూసి దాని ప్రకారంగా మేమైతే మీకు ఒక అజంప్షన్ లైక్ సెక్యూర్ స్కోర్ ఎంత ఉండాలని ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే మీకు పెట్టడం జరిగింది. దీని గురించి మీకు ఇంకా అర్థం కాకపోతే దేని బేస్ మేము లాస్ట్ ఇయర్ చేసామని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఎంసీ చూసుకున్నారండి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో, లాస్ట్ ఇయర్ అక్కడ 560కి కట్ ఆఫ్ ఆగింది అనుకుందాం పర్టికులర్ కేటగిరీకి, అండ్ దాని యొక్క ర్యాంక్ వచ్చేసరికి ఒక 20,000 అనుకుందాం. 20,000 560 మార్క్స్ కట్ ఆఫ్ ఆగింది. సో ఇక్కడ మనకి మార్క్ బేస్ చేసుకుని అవుతుందా ర్యాంక్ బేస్ చేసుకుని అవుతుందా అంటే ప్రతిసారి కూడాను ర్యాంక్ బేస్డ్ మీదే ఆగుతుందండి. సో జస్ట్ మీరు మార్క్స్ ఏంటంటే మనం ఇలా చెప్పాము అంతే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 560 మార్క్స్కి 24,000 ర్యాంక్తో ఏఎంసీలో కట్ ఆఫ్ ఆగింది లాస్ట్ ఇయర్. అంటే ఏదైతే 24,000 ర్యాంక్ ఉందో ఆ ర్యాంక్ని ఈ ఇయర్కి మనం కంపేర్ చేసుకొని ఈ ఇయర్ 24,000కి ఎంత మార్క్ వచ్చిందో చెక్ చేసుకుంటాము. ఈ ఇయర్ మనకి ఒక 600 రావచ్చండి, లేదంటే 650 ఆర్ 600 పైనే ఉంటుంది మ్యాక్సిమం 24,000 అంటే. సో అదేంటంటే ఓకే, లాస్ట్ ఇయర్ 24,000కి 560 దగ్గర కట్ ఆఫ్ ఆగింది, ఈ ఇయర్ 24,000కి ఎక్కడ ఆగిందో చెక్ చేద్దామని చూస్తాం. సో ఎక్కడ ఆగింది, ఫర్ ఎగ్జాంపుల్ 620 మార్క్ అయితే ఆ మార్క్ మనకి ఇందుకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకు ఉండేది లిమిటెడ్ సీట్స్. సో ర్యాంక్ అనేది బేస్డ్ మీద ఉంటుంది. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా మీరు ఎంత మార్క్స్ మీద ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినా సరే ఎండ్ ఆఫ్ ద డే మనకి ర్యాంక్ మాత్రమే డిసైడ్ చేస్తుంది మీకు సీట్ వస్తుందా రాదా అనేసి. సో ఇది మేమైతే వీటి బేస్ మీద ఒక యాక్యురేట్ కాకుండా ఒక జస్ట్ అజంప్షన్గా ఒక సెక్యూర్ స్కోర్ అనమాట. దీని ఈ రేంజ్లో ఉంటే మీకు పక్కాగా సీట్ అయితే వస్తుంది. సో ఈ యొక్క అజంప్షన్ సెక్యూర్ సీట్ అజంప్షన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని మేమైతే క్రియేట్ చేసాము. సో లేట్ చేయకుండా మనం దాని గురించి అయితే మాట్లాడదామండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, నిన్న రిలీజ్ చేసింది ఏంటంటే లైక్ ఈ పర్సంటైల్ బేస్డ్ మీదుగా అందరు ఎవరెవరు క్వాలిఫై అయ్యారో వాళ్ళందరి లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేశారు. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చి కొన్ని నోట్స్ అయితే పెట్టారు, లైక్ మనకి వైఎస్ఆర్ వచ్చేసారు. ఒకసారి మనకి డీటెయిల్గా కాకుండా పైన చెప్పేస్తాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ చూసుంటారు, వేరియస్ యూట్యూబ్స్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కాబట్టి జస్ట్ పైన ఎవరైతే ఇందరూ చూడలేదు వాళ్ళకి చెప్పేసి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుదామండి. దిస్ డేటా కంటెంట్స్ నేమ్స్ ఆఫ్ క్వాలిఫైడ్ లిస్ట్ విత్ ఎబో కట్ ఆఫ్ మార్క్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద ఎన్టీఏ న్యూ ఢిల్లీ. సో చెప్తున్నారు కదా, ముందు మనం చూపించిన ఇదేదైతే కట్ ఆఫ్ ఉందో ఈ కట్ ఆఫ్ బేస్డ్ మీద ఎవరైతే క్వాలిఫై వాళ్ళ లిస్ట్ మాత్రం ఇందులో ఉందని చెప్పారు. కేటగిరీ వైజ్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ నీట్ కట్ ఆఫ్ స్కోర్ will be verified subjected to submission of required caste certificate and confirmation of its genuinity by the respective welfare departments అనమాట. సో క్యాస్ట్ సర్టిఫికేట్స్ అని మీరు అన్నీ పెట్టాలి. మీరు మళ్ళీ పెట్టిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడే ఒక కేటగిరీ ఎగ్జాక్ట్గా మళ్ళీ వెరిఫై చేసి మీకు ఒక లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ చూడొచ్చు, విత్ రిగార్డ్ టు మెరిట్ లిస్ట్ ఆఫ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి డిస్ప్లేడ్ సబ్జెక్ట్ టు ద సబ్మిషన్. ఇదే లేదండి, జస్ట్ పీడబ్ల్యూడీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మీకు ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా సర్టిఫికేట్ ఉంటుందో అవన్నీ మీరు అప్లోడ్ చేశాక మేము వెరిఫికేషన్ చేశాక మీకంటే మళ్ళీ ఒక సపరేట్ మెరిట్ లిస్ట్ అయితే చేస్తామని క్లియర్ కట్గా చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, సెపరేట్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ కాలింగ్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. సో అప్లికేషన్కి మేము సపరేట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము. అప్పుడు రిలీజ్ చేసినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో అప్లై చేసుకోండి. అలాగే మా యొక్క వెబ్సైట్ రెగ్యులర్గా చెక్ చేస్తున్నానని అయితే క్లియర్ కట్ మెన్షన్ చేశారు. ద ఫైనల్ మెరిట్ లిస్ట్ పొజిషన్ విల్ బి డిస్ప్లేడ్ ఓన్లీ ఆఫ్టర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికెంట్స్ అండ్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద సేమ్ ఇన్ అన్ ఆస్పెక్ట్స్ యాజ్ పర్ రూల్స్ అనమాట. సో మనకి ఎప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుందంటే అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలి, మనం పెట్టాలి, మన డాక్యుమెంట్స్ అన్నీ
వెరిఫై అయిపోవాలి. మళ్ళీ ఎవరైనా వెరిఫై కాకపోతే చిన్న మిస్టేక్స్ ఉంటే వాళ్ళకి మళ్ళీ కొంత పీరియడ్ అంటూ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు కూడా రీసబ్మిట్ చేశాక ఓవరాల్గా అప్పుడు వెరిఫికేషన్కి వెళ్ళి మొత్తం ఒక ఫైనల్ ఎలిజిబుల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారనమాట. సో అది మెరిట్ లిస్ట్. ఇదైతే మెరిట్ లిస్టే కాదు, ఇది జస్ట్ మీ పేరెంట్స్కి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఇదైతే మెరిట్ లిస్ట్ కాదు. నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2024 ఈ ఇయర్ది. మేము ముందుగా చెప్పినట్లనే మేము ఎలా చేసామనేది మీకు క్లియర్ కట్గా అయితే చెప్పాను. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఎంత ర్యాంక్ ఉందో చూసి ఆ ర్యాంక్కి ఈ ఇయర్ ఎంత మార్క్ ఉందో చూసుకొని దాని ప్రకారంగా మేమైతే ఎక్స్పెక్టెడ్ చెప్పాము. సో అలానే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. దీనికి ఒక 5 or 10 మార్క్స్ అటు ఇటు కానీ ఉండొచ్చు అనమాట. ఎందుకనంటే మీరు ఇక్కడ నెక్స్ట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏఏక్యూ ఆల్ ఇండియా కోటాలో చాలామంది వెళ్తారు. సో వెళ్ళినప్పుడు దీని నుంచి కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు అది ఒకసారి నోట్ చేసుకోవాలి. లైక్ ఏంటంటే ఇప్పుడు ఏఏక్యూలో కొంతమంది వెళ్ళిపోతే మళ్ళీ దీనికి తగ్గేస్తుంది అనమాట. సో ఒకసారి మీరు అది ఆలోచించండి. సో ఇక్కడ మనం ఫస్ట్ చూడొచ్చు ఓసీ కేటగిరీలో 600 ఏయూకి ఉంటుందన్నమాట. అండ్ ఎస్వీకి 590 అండ్ బీసీఏకి వచ్చేసరికి 558, 540 ఉంటుంది. అండ్ నెక్స్ట్ బీసీబీలో 556 ఏయూ రీజన్, 550 ఎస్వీయూ అండ్ బీసీసీలో 568 ఏయూ రీజన్, 500 ఎస్వీయూ అండ్ బీసీడీలో 587 ఏయూ, 553 ఎస్వీయూ అండ్ బీసీఈలో 515 ఏయూ రీజియన్లో, 556 ఎస్వీ రీజియన్లో. నెక్స్ట్ వచ్చి ఎస్సీలో 505 ఏయూ రీజియన్, 500 వచ్చేసరికి ఎస్వీయూ రీజియన్ అండ్ ఎస్టీ కేటగిరీలో 470 వచ్చేసరికి ఏయూ రీజియన్ అండ్ అలాగే 460 వచ్చేసరికి ఎస్వీ రీజియన్ అనమాట. సో ఇది ఓవరాల్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. యాక్యురేట్ కాదు. మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం ఇంకా క్లియర్గా చెప్పగలం. ఎందుకంటే అప్పుడు ఎలిజిబిలిటీ ఎవరు కేటగిరీ వైజ్గా క్లియర్ కట్గా మనకు మెన్షన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏఏక్యూలో వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. సో అప్పుడు మనం ఇంకా యాక్యురేట్గా చెప్పగలం అనమాట. ఇదేంటంటే మేము జస్ట్ నిన్న క్వాలిఫైడ్ లిస్ట్ అయింది లాస్ట్ ఇయర్ బేస్ మీద అనాలిసిస్ చేసి ఒక సెక్యూర్ స్కోర్ అనుకోండి. ఈ మార్క్స్లో మీకు వస్తే సీట్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో ఇది ఒక సెక్యూర్ స్కోర్ అని మీరు అనుకోవచ్చు. లైక్ ఇలా ఉంటే మాత్రం ఒక సెక్యూర్ స్కోర్ అని. లైక్ 600కి +5 600 ప్లస్ ఉండాలి. దీనికి 590 ప్లస్ ఉండాలి ఎస్వీ రీజన్కి. సో ఇలా ప్లస్ ఉండాలి. వీటికి వచ్చిన వాటన్నిటికంటే కొంచెం ఎక్కువ వచ్చి ఉంటే ఆర్ఎల్స్ నియర్ బై ఉన్నా సరే, నియర్ బై అంటే డౌట్ అండి. సో దీనికంటే ప్లస్సే ఉండాలి. సో లైక్ 470 ప్లస్ ఉండాలి, 460 ప్లస్ ఉండాలి. సో ఇలా వచ్చిందంటే మీది ఒక సెక్యూర్ స్కోర్ అనమాట. ఇంకా మీకు సీట్ అయితే వస్తుంది పక్కగా అనేది అయితే ఒక అజంప్షన్ కట్ ఆఫ్ అనమాట. సో మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినాక ఇంకా మీకు మేము మోర్ అక్యురేట్గా అయితే చెప్తాము లాస్ట్ ఇయర్ బేస్ మీద. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మెన్షన్ చేసాము 1 minute అండి. మళ్ళీ మెన్షన్ చేసిన క్లియర్ కట్గా మీకు దిస్ వాజ్ టోటల్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఏ సేఫ్ స్కోర్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ క్వాలిఫైడ్ లిస్ట్. ఇన్ దిస్ దేర్ మే బీ సర్టెన్ చేంజెస్ విత్ 5 to 10 మార్క్స్ ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విత్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీ విల్ గివ్ మోర్ అక్యురేట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ దెన్ అనమాట. నెక్స్ట్ చూసుకోవచ్చు. ఇవి మేము లాస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంక్స్ అనమాట. లైక్ ఏంటంటే స్టేట్లో మనకి ఎవరైతే అలర్ట్ అయ్యారో వాళ్ళకి 1 by 1 ర్యాంక్స్ ప్రకారంగా మీకైతే చెప్పాము. సో ఎంత కట్ ఆఫ్ అయిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఏఎంసీలో ఓసీ ఈడబ్ల్యూఎస్ వరకు 609 ఆగిందనమాట. సో ఆ ర్యాంక్ని ఈ ఇయర్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక 609 ర్యాంక్ని ఒకసారి చెక్ చేసుకోండి. 609 ర్యాంక్కి ఎంత మార్క్ ఉందో అది ఇయర్కి ఇక్కడ కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మీకు ఏఎంసీలో రావాలంటే ఈ మార్క్ ఏదైతే ఉంటుందో ఈ మార్క్ అంటే ఒక 5 మార్క్స్ ప్లస్ వస్తే మీకు ఇక్కడ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అలా ఓవరాల్గా మీరు ఈ ర్యాంక్స్ అనేవి చెక్ చేసుకోండి. మేము ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక నేను మళ్ళీ చెక్ చేసి మేము అన్ని అనాలిసిస్ చేసి మళ్ళీ ఒక కట్ ఆఫ్ మార్క్ అనేది మీరు మోస్ట్ అక్యురేట్ కట్ ఆఫ్ అనేది మీకు అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎస్వీ రీజన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. వీటి యొక్క పీడిఎఫ్స్ అనేది నేను మా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఏమైనా అప్డేట్స్ ఉన్నా మేము ఎప్పుడైనా వీడియోస్ చేసినా అక్కడ మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. మీరు అడిగే క్వైరీస్ డౌట్స్ కూడా మేము రిప్లై ఇస్తున్నాం. అలాగే మీకు ఏమైనా పీడిఎఫ్ రిక్రూట్మెంట్ కావాలంటే టాప్ కాలేజ్ కానీ ఫీ స్ట్రక్చర్ కానీ ఏవైనా మేము అక్కడ మీకు క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేస్తాం. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ మా ఇక్కడ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపించిన మా నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే ఉన్న నీడెడ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. సో దట్ మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.